హాయ్ ఆల్, మనం డెవాప్స్ కోర్స్ చేస్తున్నాము. డెవాప్స్లో బ్యాష్ చేస్తున్నాము. బ్యాష్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ వన్ సెక్షన్. సో ఇది సెక్షన్ 2. సెక్షన్ 2లో విల్ సీ వై షెల్ స్క్రిప్టింగ్ ఫర్ డెవాప్స్. షెల్ స్క్రిప్ట్స్ మనకి డెవాప్స్ ఎన్విరాన్మెంట్కి ఎందుకు యూజ్ అయితే చూడడానికి ట్రై చేస్తాం. సో వాట్ ఈస్ షెల్ స్క్రిప్టింగ్, అసలు షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏంది, ఆ తర్వాత డెవాప్స్ ఎన్విరాన్మెంట్కి ఎందుకు, బ్యాష్ అండ్ అదర్ షెల్స్ ఏమేమి ఉంటాయి, ఆటోమేషన్ వర్సెస్ షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏంది, పైథాన్ షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏంది, బ్యాష్ షెల్ స్క్రిప్టింగ్ వర్సెస్ పవర్ షెల్ స్క్రిప్ట్స్ అంటే ఏందో చూడడానికి ట్రై చేద్దాం ఈ సెక్షన్ మొత్తం. సో వాట్ ఈస్ షెల్ స్క్రిప్ట్? షెల్ స్క్రిప్ట్ అంటే ఇది జనరల్గా ఇట్స్ అ కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ డిజైన్ టు రన్ ఇన్ ఏ షెల్. ఒక షెల్లో రన్ అవ్వడానికి డిజైన్ చేసిన ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ సేయింగ్ ఇట్ as a script, even if it is a script, this is the programming language which is created to run few programs or to క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మనకు ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి అండ్ ఆల్సో టు మేక్ యూజ్ ఆఫ్ ది ఆటోమేషన్. ఓకే, సో ఆటోమేట్ చేయడానికి. సో స్క్రిప్ట్స్ కెన్ బి రిటర్న్ ఇన్ డిఫరెంట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. అంటే లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో మనకి జనరల్గా వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ స్క్రిప్ట్స్ లైక్ ఫంక్షన్స్ కానివ్వండి, మ్యానిపులేషన్స్ కానివ్వండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్ కానివ్వండి, ఒక టెక్స్ట్ని ప్రింట్ చేయడం కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో వచ్చే ఒక పార్ట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా. సో షెల్ స్క్రిప్టింగ్లో కూడా సేమ్ థింగ్. ఓకే, సో టిపికల్ ఫంక్షన్స్ ఆర్ లైక్ మ్యానిపులేషన్స్, ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్, ప్రింటింగ్ టెక్స్ట్, ఇవన్నీ కూడా మనము షెల్ స్క్రిప్ట్స్ యూజ్ చేసి కూడా మనము యూజ్ చేస్తాము. అండ్ షెల్ స్క్రిప్ట్స్ అనేది మనకి జనరిక్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ చెప్పిన బ్యాష్ అనేది మనకి డిఫాల్ట్ షెల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్. అందుకోసం మనము బ్యాష్ స్క్రిప్టింగ్ అని కూడా అంటాము. కాకపోతే బ్యాష్ స్క్రిప్ట్ అన్న షెల్ స్క్రిప్ట్ అన్న కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళకండి, మళ్ళీ వచ్చి అన్న మీరు షెల్ అన్నారు బ్యాష్ అన్నారు, రెండు కూడా నేను ఇక్కడ ప్రొనౌన్సియేషన్ యూజ్ చేస్తున్నా అంటే రెండు కూడా ఒకటే అని అర్థం. సో వెన్ ఎవర్ ఐమ్ టాకింగ్ అబౌట్ షెల్ స్క్రిప్ట్, ఐమ్ టాకింగ్ అబౌట్ బ్యాష్ స్క్రిప్ట్ ఓన్లీ. సో బ్యాష్ స్క్రిప్ట్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ ది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. నేను లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఐ నీడ్ టు డూ లాట్ ఆఫ్ స్టఫ్. అంటే మనకు మ్యానిపులేటింగ్, డేటా మ్యానిపులేషన్ కానివ్వండి, ఆర్ డేటా మేనేజ్మెంట్ కానివ్వండి, యూజర్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫైల్ మేనేజ్మెంట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా నేను మాన్యువల్గా చెయ్యొద్దు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ రైట్ నౌ ఇన్ ది ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో. నేను మాన్యువల్గా వెళ్ళి చేస్తాను, నాకు ఇప్పుడు 1000 సర్వర్లు నేను వెళ్ళి మాన్యువల్గా చేస్తా అంటే 1 సంవత్సరం పడుతుంది మీరు ఒక టాస్క్ చేయడానికి. సో అవన్నీ కూడా మనకి ఇప్పుడు పాసిబిలిటీలో లేదు కాబట్టి, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దాట్ యూ డూ త్రూ స్క్రిప్ట్స్. సో స్క్రిప్ట్స్తో మనం చాలా ఈజీగా చేయొచ్చు. అందుకోసం అనేసి వీఆర్ గోయింగ్ ఫర్ ద షెల్ స్క్రిప్టింగ్. ఎందుకు షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తున్నాం అగైన్? బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనం ఎక్కువ 80 to 90% ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ లైనెక్స్ వాడుతున్నాయి కాబట్టి మనకి షెల్ స్క్రిప్టింగ్ అనేది ఆర్ బ్యాష్ స్క్రిప్టింగ్ అనేది నాకు ఇంత పాపులర్ అయ్యింది. అండ్ ఆల్సో మనం ఈ స్క్రిప్ట్స్ యూజ్ చేసి నేను చెప్పినట్టు యూ కెన్ డూ లాడ్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో యూ కెన్ డూ ఫైల్ మేనేజ్మెంట్, యూజర్ మేనేజ్మెంట్, డిస్క్ మేనేజ్మెంట్ ఆర్ ట్రబుల్ షూటింగ్, ఇవన్నీ కూడా మనము చేయొచ్చు. అందుకోసమనే మనకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ దీస్ ఆల్ స్టఫ్. అండ్ ఆల్సో చాలామంది చాలా రకాలుగా షెల్ స్క్రిప్ట్స్ని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. యూ గైస్ కెన్ గో అండ్ చెక్ దాట్. మీకు చాలా ఓపెన్ సోర్స్ ఉంది లైక్ వేర్ వీఆర్ యూజింగ్ అనేసి. ఓకే, సో యూ గైస్ కెన్ గో అండ్ యూ నో, మోస్ట్ ఆఫ్ యూ గైస్ ఆల్రెడీ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్. బట్ హౌ ఇట్ ఈస్ ది లైక్ నాకెందుకు వాట్ ఇట్ ఈస్ ఫర్ ద డెవాప్స్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఆ డెవాప్స్ ఎన్విరాన్మెంట్కి షెల్ స్క్రిప్ట్స్కి ఏంది కూడా చూద్దాం. అంటే లైక్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. కాకపోతే డెవాప్స్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది, మళ్ళీ నేను మీకు CI/CD పైప్ లైన్స్, 12 ఫ్యాక్టర్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్, కోడింగ్, బిల్డింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్, రిలీజింగ్, కాన్ఫిగరింగ్, మానిటరింగ్. ఓకే, సో అవన్నీ కూడా నేను ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను బికాస్ వీ హ్యావ్ అ సపరేట్ సెషన్ ఫర్ ద CI/CD. మనకి CI/CD అనేది మనం కంప్లీట్గా సపరేట్ సెషన్ పెట్టుకుంటాం కాబట్టి. ఓకే, సో విల్ టాక్ మోర్ ఇన్ దాట్. కాకపోతే వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు ది షెల్ స్క్రిప్ట్స్. ఓకే, సో షెల్ స్క్రిప్ట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే నేను ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎన్ని స్టేజెస్ మాట్లాడినా. ఓకే, సో ఐ హ్యావ్ టాక్డ్ అబౌట్ కోడింగ్, బిల్డింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్, రిలీజింగ్, కాన్ఫిగరింగ్, మానిటరింగ్, CI/CD. ఓకే, సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్. ఓకే, సో ఇవన్నీ మనం మాట్లాడినప్పుడు అండ్ ఆల్సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ 12 ఫ్యాక్టర్ యాప్ మెథడాలజీ అనేసి మనకి డెవాప్స్లో ఉంటుంది. స్టాండర్డ్ మెథడాలజీ, అది ఎక్కువ మంది మాట్లాడరు దాని గురించి. కాకపోతే ఆ మెథడాలజీలో జరగాల్సిన టాస్క్స్ అన్నీ కూడా నేను పర్ఫెక్ట్గా చేయాలంటే షెల్ స్క్రిప్టింగ్ అనేది మనము ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే వీ కెన్
pick up the files, we can filter the files, rename the files, we can do wide range of operations, మనం లైనక్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనము యూజింగ్ షెల్ స్క్రిప్ట్ చేయొచ్చు. అందుకోసమనే డెవాప్స్ పర్స్పెక్టివ్లో షెల్ స్క్రిప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయింది. అండ్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు నో యాజ్ వెల్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాష్ అండ్ అదర్ షెల్స్. మనం బ్యాష్ అండ్ అదర్ షెల్స్ నేను ఇందాక కూడా మాట్లాడినా. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్. ఓకే, సో సిఎస్హెచ్ కానీ ఎస్ఎస్హెచ్ కానీ, ఓకే, సో ఇవన్నీ కూడా మనకి బ్యాష్ అండ్ అదర్ షెల్స్లోకి వస్తాయి. సో అందుకోసం నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి షెల్ స్క్రిప్ట్స్ వర్సెస్ ఆటోమేషన్. సో షెల్ స్క్రిప్ట్స్కి ఆటోమేషన్కి సంబంధం ఏంది? ఓకే, సో వై ఇట్ ఈస్ మోర్ పాపులర్ నౌ. సో నేను ఎప్పుడైనా సరే వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆటోమేషన్ టూల్స్, సో ఆటోమేషన్ టూల్స్ అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్, రైట్? కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్లో మళ్ళీ మనకు గుర్తొచ్చేది యాన్సిబుల్, తర్వాత యాన్సిబుల్ ఈక్వలెంట్ మనకి పప్పెట్, షెఫ్. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ విచ్ ఆర్ ఈక్వలెంట్ టు ది యాన్సిబుల్. ఓకే, సో పప్పెట్, షెఫ్ అనేది మనకి ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. ఓకే, బట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్కి షెల్ స్క్రిప్ట్స్కి తేడా అయింది. సో షెల్ స్క్రిప్ట్స్ డెఫినెట్లీ లాగింగ్ బిహైండ్. అంటే లైక్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ వచ్చిందే షెల్ స్క్రిప్ట్స్ని మనము ఓవర్టేక్ చేయడానికి, అంటే లైక్ ఓవర్కమ్ చేయడానికి. మనకి షెల్ స్క్రిప్ట్స్తో చేయలేనివన్నీ కూడా మనము ఆటోమేషన్తో, అంటే లైక్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్తో చేయొచ్చు. ఎందుకంటే సో ఆటోమేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు విల్ బి టాకింగ్ అబౌట్ కరెంట్ స్టేట్ అండ్ డిజైర్డ్ స్టేట్. నాకు ఎప్పుడైనా సరే కరెంట్ స్టేట్, డిజైర్డ్ స్టేట్ సేమ్ ఉండాలి. ఓకే, ఇవి రెండు సేమ్ ఉండాలి. సో ఇవి రెండు కూడా సేమ్ ఉండాలి అంటే మన కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్తో మనం ఈజీగా YAML ఫైల్స్ యూజ్ చేసి రాయొచ్చు. ఓకే, సో మనకి జనరల్గా లైక్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ యాన్సిబుల్ యూ విల్ సీ ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ YAML. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఓకే, సో వెన్ యూ కంపేర్ విత్ ది షెల్ స్క్రిప్టింగ్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇది చాలా చాలా ఈజీ. ఇంకొక ప్రాబ్లం ఏంది షెల్ స్క్రిప్ట్తో అంటే, నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ డిజైర్డ్ స్టేట్, నేను బ్యాష్ యూజ్ చేసి డిజైర్డ్ స్టేట్ని నా కరెంట్ స్టేట్కి మ్యాచ్ చేయాలి అంటే ఇట్స్ వెరీ టఫ్. అంటే లైక్ షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేసి చెయ్యాలి అంటే ఇట్స్ అ టీడీఎస్ ప్రాసెస్, చాలా చాలా పెద్ద టీడీఎస్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మనకి ఆటోమేషన్తో ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఆటోమేషన్ అనేది మనము ఐడెంపొటెన్సీ అంటాం. ఐడెంపొటెన్సీ అంటే నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన అనుకోండి ఒక ఎన్విరాన్మెంట్, నేను మళ్ళీ రన్ చేసినప్పుడు ఇట్ విల్ చెక్, ఇట్ విల్ సే ఆల్రెడీ దేర్. లేదు నేను యాడ్ చేసిన అనుకోండి, ఇట్ విల్ యాడ్ అండ్ ఇట్ విల్ సే ఇట్ హ్యాస్ యాడెడ్ టు ది ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్. అంటే ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్స్ని ఇది నాకు యాడ్ చేస్తుంది. ఐడెంపొటెంట్ అంటే నేను షెల్ స్క్రిప్ట్తో దాన్ని అచీవ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక యూజర్ని యాడ్ చేసాను అనుకోండి, నేను మళ్ళీ యూజర్ యాడ్ విత్ ద సేమ్ నేమ్ ఇచ్చిన అనుకోండి, ఇట్ విల్ త్రో ఎర్రర్. సో నేను దాన్ని ఐడెంపొటెంట్ చేయాలంటే లైక్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ లాజిక్ టు రైట్. అంతే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజర్ యాడ్ జై అని కొట్టిన అనుకోండి, నేను మళ్ళీ యూజర్ యాడ్ జై అని కొట్టిన అనుకోండి యూజింగ్ షెల్ స్క్రిప్ట్, ఇట్ విల్ త్రో ఎర్రర్. ఎందుకంటే జై అనే యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని చెప్తుంది. నేను అదే యాన్సిబుల్తో రన్ చేసిన అనుకోండి, ఇదేం చెప్తే ఎర్రర్ త్రో చేయదు. ఓకే, నథింగ్ డన్, అంటే నేను ఏమి చేయలేదు. ఎందుకంటే యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఐ హావ్ డన్ నథింగ్ అనేసి నాకు మెసేజ్ ఇస్తుంది అంతే. నాకు ఎక్కడ కూడా ఎర్రర్ త్రో చేయదు. కానీ మనకి దీన్ని ఐడెంపొటెంట్ అంటాం, ఇది మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇట్స్ అ వెరీ మచ్ టీడియస్ ప్రాసెస్. ఓకే, సో అందుకోసమనే వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ ది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము, షెల్ స్క్రిప్టింగ్ ఎక్కడ యూజ్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అన్ని చోట్లలో కూడా నేను వెళ్ళి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ని యూజ్ చేయలేను. దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ లైక్ ఇఫ్ ఐ వాంట్ టు గో అండ్ ట్రిగర్ ఎ టెరాఫార్మ్, ఐ వాంట్ టు గో అండ్ ట్రిగర్ యాన్సిబుల్ ఇట్ సెల్ఫ్, నేను యాన్సిబుల్ని ట్రిగర్ చేయాలనుకుంటున్నా. ఆర్ ఐ వాంట్ టు రైట్ సంథింగ్. ఓకే, షెల్ స్క్రిప్ట్లో నేను గిట్ ల్యాబ్లో, ఓకే, సో ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ సంథింగ్ ఇన్ ద జెన్కిన్స్, నేను షెల్ స్క్రిప్ట్స్లోనే రాయగలుగుతాను. ఓకే, ఐ కెనాట్ రైట్ దట్ ఇన్ ఎ ప్లే బుక్ అండ్ ఐ కెనాట్ రన్ దట్ ఇన్సైడ్ ఆఫ్ ఎ పైప్ లైన్, దాన్ని నేను అట్లా రన్ చేయలేను. సో అందుకోసం అని షెల్ స్క్రిప్టింగ్ అనేది ఎక్కడ ఇంపార్టెంట్ అనేది మనకు చాలా చాలా అవసరం తెలుసుకోవడం. ఓకే, అంతేగాని నేను ఇప్పుడు ఒక 100 మంది యూజర్స్ని నేను క్రియేట్ చేయాలంటే షెల్ స్క్రిప్ట్ యూజ్ చేయను. ఐ విల్ గో ఫర్ ది యాన్సిబుల్ ఆర్ ఐ విల్ గో ఫర్ ది షెఫ్ ఆర్ పప్పెట్. ఓకే, సో ఏదైతే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయో వాటితో వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేనేజింగ్ ఐడెంపొటెంట్ విత్ బ్యాష్ స్క్రిప్ట్ ఈస్ వెరీ హార్డర్ టు అచీవ్. సో అండ్ ఆల్సో
నాకు ఎక్కువ అంటే లైక్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్తో చేయలేనిది కూడా నేను దీంట్లో చేయొచ్చు. ఎందుకంటే నాకు బ్యాష్ అనేది డేటాని ప్రాసెస్ చేయడానికి, ఫైల్స్ని మేనేజ్ చేయడానికి, అండ్ ఆల్సో వెరీ పర్టికులర్ టాస్క్స్ని రన్ చేయడానికి నేను షెల్ స్క్రిప్ట్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే, సో డోంట్ ఆస్క్ మీ దట్ ఓకే నేను అన్నిట్లో ఆటోమేషన్ యూజ్ చేయగలుగుతాను అంటే అన్నిట్లో యూజ్ చేయలేం. అండ్ ఆల్సో అన్నిట్లో మనము షెల్ స్క్రిప్ట్ని కూడా యూజ్ చేయలేం. ఆటోమేషన్ డజంట్ రిప్లేస్ ద నీడ్ ఆఫ్ బ్యాష్ స్క్రిప్ట్, బట్ బోత్ సొల్యూషన్స్ ఆర్ కాంప్లిమెంటరీ. ఓకే, సో ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, ఒకదానికి ఒకటి పనిచేస్తూ వెళ్ళాల్సిందే. ఓకే, సో అంతేగాని ఐ కెనాట్ గో అండ్ సే దట్ దిస్ ఈస్ ఇట్, అంటే నేను ఏదైనా అచీవ్ చేయగలుగుతాను ఒకటే దాన్ని యూజ్ చేసి అంటే దాట్ నెవర్ హ్యాపెన్స్. ఏ దాంతో కూడా అది పాసిబిలిటీ అనేది లేదు. నెక్స్ట్ పైథాన్. పైథాన్ వచ్చేసి ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మోస్ట్ ఆఫ్ యూ గైస్ మీరు అంటే లైక్ చాలా మందికి పైథాన్ అనేది ఫేవరెట్ ఉంటుంది. ఎందుకంటే కాలేజెస్లో మీకు ఎక్కడ చూసినా కానీ మీకు పైథాన్ నేర్చుకుని ఉంటారు కాబట్టి. ఓకే, బట్ యూ కెన్ యూజ్ పైథాన్ ఇన్ వెరీ వెరీ అంటే లైక్ చాలా యూస్ కేసెస్ ఉన్నాయి పైథాన్కి. నేను నాట్ ఓన్లీ ఇన్ డెవాప్స్, ఒక్క డెవాప్స్లోనే కాదు, ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీవేర్. అందుకోసమనే వెన్ పీపుల్ కమ్ అండ్ ఆస్ లైక్ పైథాన్ షెల్ స్క్రిప్టింగ్ అంటే ఇఫ్ యూ ఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డెవాప్స్ దట్ ఈస్ ఫైన్. షెల్ స్క్రిప్టింగ్ అనేది మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్ మోర్ ఇన్ టు ది క్లౌడ్ ఆటోమేషన్లో కానివ్వండి, లేకపోతే వేరే ఆటోమేషన్స్లో కూడా క్యూబర్నెటిస్ ఆటోమేషన్స్లో కూడా పైథాన్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో అట్లాంటి ఆటోమేషన్స్కి నేను అంటే లైక్ గ్లోబల్ వైజ్ ఆటోమేషన్ సైడ్ వెళ్ళాలి అంటే షెల్తో పాటు మీకు పైథాన్ వస్తే కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే పైథాన్లో యూ హ్యావ్ మోర్ నంబర్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఫంక్షనాలిటీస్ అండ్ యూ కెన్ యూస్ మెనీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. మీరు ఎన్నైనా ఎన్విరాన్మెంట్స్ని మీరు యూస్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ హౌ పైథాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది లైనెక్స్, ఓకే, సో మనం ఎప్పుడైనా సరే ఆపరేటింగ్ సిస్టమ్ వైజ్ చూసుకున్నప్పుడు వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ ఇట్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో మాట్లాడినప్పుడు బ్యాష్ అనేది మనకి ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఇప్పుడు పైథాన్ కన్నా బ్యాష్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను వెన్ ఐమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఆర్ వెన్ ఐమ్ వర్కింగ్ విత్ మై లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. నా డాకర్ కూడా లైనెక్స్లోనే ఉంటుంది. ఓకే, సో అన్నీ కూడా నాకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉంటాయి కాబట్టి ఐల్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు ది షెల్ స్క్రిప్టింగ్ ఆర్ బ్యాష్ స్క్రిప్టింగ్ రాదర్ దెన్ పైథాన్. కాకపోతే పైథాన్ నేను చెప్పినట్టు ఇట్ హ్యాస్ అ వ్యాస్ట్ ఎన్విరాన్మెంట్స్ యూజ్ చేయొచ్చు. బట్ వెన్ యూ ఆర్ థింకింగ్ ఆన్ అ గ్లోబల్ లెవెల్ అంటే ఇన్ని టూల్స్ పైన నేను ఆటోమేషన్కి పని చేయాలి అనుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ గో విత్ ది బ్యాష్ అండ్ ఆల్సో విత్ పైథాన్. ఓకే, సో రెండు కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో పవర్ షెల్ ఈజ్ టోటల్లీ నేటివ్ షెల్ ఎన్విరాన్మెంట్ విండోస్కి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే కంప్లీట్ స్క్రిప్టింగ్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు పవర్ షెల్తో. కాకపోతే నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఓకే, సో నేను ఇప్పుడు .NET యూజ్ చేస్తానా లేకపోతే కోర్ విండోస్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తానా, ఓకే, సో నాకు ఎందుకు పవర్ షెల్ అవసరం లేదు అంటే అవసరం లేదు. నా ఎన్విరాన్మెంట్లో నేను కంప్లీట్లీ విండోస్ పైన డిపెండ్ అయి ఉన్నాము, నాకు .NET అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి, నా ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామింగ్ అంతా కూడా .NETలో రన్ అవుతుంది, లేకపోతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో రన్ అవుతుంది అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు గో ఫర్ ది పవర్ షెల్ స్క్రిప్ట్స్. కాకపోతే టోటల్లీ విండోస్, ఓకే, టోటల్లీ విండోస్ కాన్సెప్ట్ ఇది చాలా తక్కువ ఇండస్ట్రీలో. వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ అజూర్ ఆల్సో, మనం అజూర్ యూజ్ చేస్తున్నా కానీ అజూర్ మ్యానిపులేషన్స్కి మాత్రమే మనం విండోస్ పవర్ షెల్ని యూజ్ చేస్తాం. అంతేగాని కోర్ నేను డెవాప్స్ ఇంజనీర్ అయినప్పుడు నాకు పవర్ షెల్ అనేది చాలా తక్కువగా యూస్ అవుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దాట్ యు నో హౌ టు వర్క్ విత్ ది బ్యాష్. సో బ్యాష్తో ఎట్లా వర్క్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ వచ్చేసి డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇచ్చిన నేను వెళ్ళి చూడండి లైక్ రన్ ఏ బ్యాష్ షెల్ ఇన్ ZSH అన్న, బట్ జస్ట్ ప్రింట్ హలో వరల్డ్. ఓకే, సో హలో వరల్డ్ ప్రోగ్రామ్ని నేను ప్రింట్ చేయమని చెప్పిన. సో యూ గైస్ కెన్ గో అండ్ డూ దట్. ఇట్స్ అ వెరీ ఈజీ స్టఫ్. ఓకే, యూ గైస్ కెన్ డూ దట్. అండ్ ఆల్సో ఐ హావ్ గివెన్ యూ ది రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్లో కూడా నేను ఆల్రెడీ సొల్యూషన్ ఇచ్చిన. బట్ అగైన్ ఐ జస్ట్ రన్ దట్ vi hello and I'll just go into the insert mode. నేను ఇక్కడ SHలో వెళ్ళలేదు, మీరు SHలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ I'll say echo hello world and I'll save this.
ఓకే, సో ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఓన్లీ హెలో అని ఇచ్చిన. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్, లైక్ నేమింగ్ కన్వెన్షన్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే హెలో డాట్ ఎస్హెచ్ అంటే ఇది ఒక షెల్ స్క్రిప్ట్ అనేసి మనకి అర్థమవుతుంది. ఓకే, సో ఎస్హెచ్ అని ఇచ్చినప్పుడు నా ఇఫ్ ఐ వాంట్ టు రన్ దిస్ ఇట్ వోంట్ రన్, రైట్? సో మీకు తెలుసు ఆల్రెడీ ఎందుకు రన్ అవ్వదు అనేసి. హెలో డాట్ ఎస్హెచ్, ఓకే, పర్మిషన్ డినైడ్ అంటుంది. సో వాట్ యూ నీడ్ టు డూ chmod +x and I'll say hello.sh. Now if I run this, okay, hello world అనేసి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో I've given the solution already in the document. You guys can go and check that document. That's it for this section. Next వచ్చేసి like we'll see all the important essentials for Linux scripting: echo, printf, bash options, patterns, grep, cut, sort, tail heads, sed, awk. చాలా చాలా important session. So we'll go and see all that stuff and hope you guys will enjoy that session as well. Thanks for watching this video. Have a great day.